మహబూబ్నగర్ జిల్లా పేరూరులో అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. అడ్డాకుల మండలం కన్మనూరు శివారులో కొందరు ఇసుకాసురులు అడ్డు అదుపు లేకుండా 2-3 రోజులుగా యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను చిన్న చింతకుంట మండలం తిరుమలాపూర్కు తరలిస్తున్నారు. దీంతో పేరూరు గ్రామస్తులు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ట్రాక్టర్ల డ్రైవర్లు సమాధానం చెప్పలేకపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని దేవాలయం ప్రాంగణంలో ఉంచారు. ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉన్నకెళ్ళి 2 మండలాలు దాటేసి అడ్డాకుల మండల పర్మిషన్ ఎట్లా ఎంఆర్ఓ ఇచ్చిండు, దానికి ఎలా పర్మిషన్ వచ్చింది? 7 మండలాలకు వెళ్ళి పర్మిషన్ ఉందంట వాళ్ళకు. ఈ వాగు నుంచి ఏ విధంగా రైతు లాస్ కావాలి? పంటలలో నాశనం అయితే బోర్లలో ఎండిపోతున్నాయి. దానివల్ల ఏంది మనకు లాస్? అంటే రైతు మొత్తం పాడైపోవాలి. అంటే కాంట్రాక్టులు బాగుపడాలి. దీనిపైన చర్య ఏందో మాకు వెంటనే తెలియాలి. ఎస్ఐలను 3 మండలాల ఎస్ఐలను 3 మండలాలకు ఎంఆర్ఓలను అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. మరి వీళ్ళకు ఏంది సంబంధం? 4 రోజుల నుంచి ట్రాక్టర్లు వెళ్తున్నాయి. వాళ్ళు పర్మిషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ మెయిన్లో అయినా మాకు తెలియదు. మా వాగు నుంచి మొత్తం వర్షాలు ఎండిపోతున్నాయి. దయచేసి రైతులంతా మొత్తం మొన్న ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్మెల్యే గారికి ఆ ఎమ్మెల్యే గారికి మొర పెట్టుకుంటే ఆ నీళ్ళు ఏదో కొద్దిగా ఇడిచింది. ఆ వాగు పోండి ఒక ఆయన వచ్చిండు, ఆయన ఎవరో రగంట ఆ కన్మూరు మేము మొత్తం రీచ్ చేసినాం. ఆ రీచ్ నుంచి మా ఇష్టం ఉన్న తోనికి తోలుతాం, ఎవడు వస్తాడో అని అంటున్నాడు ఆయన. కలెక్టర్తో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం అంటే సరే మేము పోనీయమని చెప్తాం. మేము అందుకే మా ఊరికి వెళ్ళి మొత్తం అందరం రైతులందరం కలిసి ఆపేసినాం ట్రాక్టర్.